ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మన కోసం చేసిన వాగ్దానాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే అవి జరగటం ఆలస్యం అయ్యేసరికి మన హృదయానికి ఎంతో నిరాశ కలుగుతుంది. దిగులు పడిపోతాం. ఇక అది జరగదులే అని ఆశలను వదిలేసుకుంటాం. బైబిల్లో అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత నెరవేరటం మనం చూస్తాం. యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం 13 సంవత్సరాల తర్వాత జరగటం మనం చూస్తాం. దావీదుని రాజుగా చేస్తానని మాటిచ్చిన తర్వాత అది నెరవేరటం 15 నుంచి 20 సంవత్సరాల సమయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇలాగా దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా కొంత సమయం తీసుకొని వాటిని నెరవేర్చటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఆలస్యంలో, ఆ సమయంలో దేవుడు మనకి ఎన్నో పాఠాలని నేర్పిస్తూ ఇంకా ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిపక్వత చెందినటువంటి వ్యక్తులుగా ప్రతి విషయంలో మార్చటానికి దేవుడు అనేక దిశలుగా ముందుకి నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గమనించలేక దిగులు పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. మీ జీవితంలో దేవుని వాగ్దానం ఆలస్యమైందని బాధపడకండి. వాగ్దానం ఆలస్యంగా నెరవేరిన ప్రతి ఒక్కరూ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. మన జీవితాల్ని కూడా దేవుడు అలా దీవించటానికే ఆలస్యం చేస్తున్నాడేమో. ఓపికతో కనిపెట్టుకొని ఉందాం. దేవుని ద్వారా కలిగే సంపూర్ణ ఆశీర్వాదాల్ని పొందుకుందాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమెన్.